హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీస్ డైరీ బై నవ్య. ఇవాల్టి నుండి మన ఛానల్ నేమ్ వచ్చేసి మామీస్ డైరీ బై నవ్య. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దట్. సో ఈ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూస్తూ మనం ఒక ట్రెండింగ్ అయిన టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. రీసెంట్గా చాలామంది మన ఫొటోస్ని జెమినీ ద్వారా జనరేట్ చేస్తున్నారు కదా. లైక్ ఏఐకి మన ఫోటో ఇచ్చి డిఫరెంట్ స్టైల్లో క్రియేట్ చేయడం లుక్స్ ఫన్ కదా. బట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. ఫస్ట్ టైం చూస్తే మనకి థ్రిల్ ఉంటుంది కదా, వావ్ మన ఫేస్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది అని. కానీ ఇలా ఫోటో అప్లోడింగ్ వెనుక ఒక పెద్ద థ్రెట్టే ఉందనిపిస్తుంది. జెమినీ ఏఐలో ఫోటో ఇచ్చినప్పుడు ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, ఏఐకి యాక్సెస్ ఇచ్చినట్లు ఉంటుంది. మన పిక్ వన్స్ అప్లోడ్ అయ్యాక అది మన కంట్రోల్లో ఉండదు. మేబీ కంపెనీ సైడ్ నుంచి డేటా మిస్యూజ్ కాకుండా యాక్సెస్ ఉండి ఉండొచ్చు. కాకపోతే హ్యాకర్స్, థర్డ్ పార్టీస్ ఇలాంటి వాటిని మనం నమ్మలేం కదా, మన పిక్స్ని ఎలా యూజ్ చేస్తారో. అసలు ఇమాజినేషన్లో కూడా యాక్సెప్ట్ చేయలేం కదా మన పిక్స్ ఇన్ కేస్ అట్లా రాంగ్గా యూజ్ చేస్తే. సో ఇంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎందుకు మనమే మన పిక్స్ని అంత డేంజర్ జోన్లో అప్లోడ్ చేసుకోవడం. ఏఐ జనరేట్ చేసిన పిక్స్ చాలా పర్ఫెక్ట్గా బ్రైట్గా కనిపించవచ్చు. బట్ మన రియల్ గ్లో అంటే మన రియల్ స్మైల్ అనే చెప్తా నేనైతే. చాలే అమ్మా, ఇలాంటి ఫిలాసఫీలు అందరూ చెప్తారు, అయినా ట్రెండ్ ఫాలో అవద్దా, అందరూ చేస్తే లేదు కానీ మేం చేస్తేనే వచ్చిద్దా అంటారా. ట్రెండ్ ఫాలో అవడం తప్పు కాదు, అదే ట్రెండ్ మనల్ని డ్యామేజ్ చేస్తుందంటే అలాంటి ట్రెండ్ మనం ఫాలో అవ్వకుండా ఉండడం బెటర్ కదా. మేబీ నేను చెప్పింది అందరికీ నచ్చకపోవచ్చు. అట్లీస్ట్ 100లో ఒక 10% వాళ్ళకైనా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే అదే చాలు. ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే, ఇది ఆల్రెడీ స్వీట్ బోండా నేను లాంగ్ వీడియోలో షేర్ చేశాను. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే ఇక్కడేమో దోశ బ్యాటర్ లాగా చూసుకోవాలి కన్సిస్టెన్సీ. యాక్చువల్గా ఎప్పుడు నేను ఈ దోశ వేసేటప్పుడు బెల్లం ప్లేస్లో షుగర్ యాడ్ చేస్తాను, కాకపోతే ఈసారి బెల్లంతో చేద్దామన్నట్టు చేశాను. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే షుగర్ కంటే బెల్లం వేస్ట్ చేసిందే బాగుంది. ఇంకా ఆయిల్ ప్లేస్లో నెయ్యి యాడ్ చేశాను. సో ఇంకా నాకు బొబ్బట్లు తిన్న ఫీలింగ్ వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైనా మీ పిల్లలకి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. నేను ఇంక ఇది మా సుమైరా తింటుందని కొంచెం సాఫ్ట్గానే ఫ్రై అవనిచ్చాను. ఈ దోశ సాఫ్ట్గా కంటే కొంచెం బాగా ఎర్రగా కాల్చుకొని తింటే బాగుంటుంది. ఇంకా పిల్లలు కదా, అంత గట్టిగా ఉంటే తినలేరని చెప్పి నేను సాఫ్ట్గానే చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ పిల్లలకి నచ్చుతుంది, హెల్దీ కూడా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.